మరి మీరు చెప్పండి అమ్మ, అంటే కనీసం ఆన్సర్ వచ్చే ఛాన్స్ ఉందా పార్టీ నుంచి అయినా కానీ, లేదంటే ఎవరైనా కాంగ్రెస్ నాయకులు కానీ మిమ్మల్ని ఆశ్రయించే ఛాన్స్ ఉంటుంది అంటారు? మరి ఇంత జరుగుతున్నా కూడా ఇంత జరుగుతున్నా కూడా వాళ్ళు ఏమీ స్పందించట్లేదంటే మాకైతే వాళ్ళ మీద నమ్మకం లేదు. వాళ్ళు దిగి వచ్చి మోతీలాల్ అన్నతో మాట్లాడేంత వరకు మేమైతే ఈ ఉద్యమాలు ఆగవు, ఇవన్నీ ఆపేది లేదని చెప్తున్నా. అంటే పేపర్ లీకేజ్ విషయం మీద వాళ్ళే కొట్లాడుతున్నారు. ఇప్పుడు బల్మూరి వెంకట్ కానీ చాలా మంది యువ నాయకులు కొట్లాడుతున్నారు మరి పేపర్ లీకేజ్ విషయంలో. మరి మీ గ్రూప్ 1 గ్రూప్ 2 సేమ్ ప్యారలల్ గా జరుగుతున్న ఉద్యమం కదా, మరి దీనికి ఎందుకు కొట్లాడతారు? అప్పుడు బల్మూర్ వెంకట్ గాని, రియాజ్ సార్ గాని, కోదండరాం సార్ గాని వాళ్ళు కేవలం వాళ్ళ రాజకీయ లబ్ధి కోసమే స్టూడెంట్స్ కి వాడుకున్నారు. అంతేగాని వాళ్ళు నిజంగా మా పట్ల చిత్తశుద్ధి చూపించినట్టు మాకు అనిపిస్తలేదు. ఒకవేళ వాళ్ళకి నిజంగానే మా పట్ల చిత్తశుద్ధి ఉంటే ఈ రోజు మాకు ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? రాదు కదా. కేవలం వాళ్ళు పదవులు పొందడానికే స్టూడెంట్స్ కావాలి, వాళ్ళ ఓట్ల ప్రచారాల కోసమే మేము కావాలి కాబట్టి ఆ రోజు అట్లా మమ్మల్ని తీసుకుపోవడం జరిగింది. ఇప్పటికి కూడా దీన్ని రాజకీయంగా చూస్తున్నారు అనుకోవచ్చా? మరి ఎట్లా? అవును, రాజకీయంగానే చూస్తున్నారు. మేము ఈ రోజు ప్రతిపక్షాలని కలుస్తున్నాము అంటే ఎవరి వల్ల కలుస్తున్నాం, దేని వల్ల కలుస్తున్నాం? కలిసేటటువంటి సిచ్యువేషన్స్ లో మమ్మల్ని ఎవరు పెడుతున్నారు? మీరే కదా పెట్టింది. మీరే కనుక మాకు అన్ని కరెక్ట్ గా చేస్తే మేము ప్రతిపక్షాల దగ్గర పోవాల్సిన అవసరం మాకు ఎందుకు ఉంటది? మళ్ళీ ఏమనంటే ప్రెస్ మీట్లు పెట్టి మీరు ఆ పార్టీ ట్రాప్లు ఉన్నారు, ఈ పార్టీ ట్రాప్లు ఉన్నారు అని అంటున్నారు కదా. మేము ఏ పార్టీ ట్రాప్ లో లేం సార్. మేము మీ పార్టీ ట్రాప్ లోనే ఉండి ఇన్ని రోజుల దాకా. మీరు ఏంది రాహుల్ గాంధీ గాని సెంట్రల్ లైబ్రరీకి పిలుచుకొచ్చి దొంగ హామీలు, ఫేక్ హామీలు, ప్రియాంక గాంధీ గాని కూడా తీసుకొచ్చి యూత్ డిక్లరేషన్ ఇప్పిస్తామని, అది ఇది చేస్తామని ఇచ్చింది దొంగ హామీలు ఇచ్చింది మీరు. మమ్మల్ని ట్రాప్ చేసింది మీరు. ఎవరు మమ్మల్ని ట్రాప్ చేయాలి? ఇప్పుడు మాకు కనువిప్పు అయింది, మేము ట్రాప్ లో ఉన్నామని మాకు అర్థమైంది కాబట్టి ఈ రోజు ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. కనీసం అంటే దీని మీద ఆన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఈవినింగ్ వరకు అయినా, ఎందుకంటే 7 రోజులు అవుతుంది దీక్ష స్టార్ట్ చేసి. మరి ఎట్లా ఉంది కండిషన్, ఎట్లా ఉంది? మరి కనీసం ఈ రోజైనా ఆన్సర్ వచ్చింది? నేను ఆన్సర్ వస్తుందని భావిస్తున్నాను. తప్పకుండా వాళ్ళు స్పందిస్తారని అనుకుంటున్నా. ఇంకా స్పందించకపోతే ఇది ఇన్హ్యూమన్ బిహేవియర్ అవుతుంది. ఒక రాష్ట్రానికి సీఎం అయి ఉండి కనీసం మానవత్వ విలువలు కూడా లేకపోవడం అనేది చాలా బాధాకరం అన్నది. ఇంకో పక్క అంటే విద్యాశాఖ మంత్రిని కూడా నేనే అని చెప్తున్నాడు. మరి ఆయన ఎందుకు ఈ డెసిషన్ తీసుకోవట్లేదు? ఆయన విద్యాశాఖ మంత్రి అని ఆయన అంటున్నాడు, కానీ ఆయనకి విద్య పట్ల ఎటువంటి అవగాహన లేదని నాకు అనిపిస్తుంది. ఒకవేళ విద్య పట్ల అవగాహన ఉన్న మనిషి అయితే ఇంత జరుగుతున్నా, ఇంత లక్షల మంది నిరుద్యోగులు రోడ్ల పైనకు వస్తున్నారు. మళ్ళీ బిస్వాల్ కమిటీ నివేదిక ప్రకారం 2 లక్షల ఉద్యమ నియామకాలు ఖాళీ ఉన్నాయని తెలిసింది. 2 లక్షల మంది ఖాళీలు ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని ఎట్లా నడుపుతున్నాడో నాకేం అర్థమైతలేదు సార్. ప్రభుత్వాన్ని ఖాళీ ఉన్న సీఎంఏ చెప్పినారు కదా, ప్రెస్ క్లబ్ లో చెప్పినారు కదా. మళ్ళీ 2 లక్షల ఖాళీ ఉన్నప్పుడు మీరు ప్రభుత్వాన్ని ఎట్లా నడుపుతున్నారని అడుగుతున్నాను సీఎం గారిని. కనీసం అంటే ఇది ఉద్యమం ఆగే ఛాన్స్ ఉందా? లేకపోతే హరీష్ రావు గారు రిక్వెస్ట్ చేశారని చెప్తున్నారు ఇందాక కూడా, నేను ఉద్యమం ఈ రోజుతో విరమించుకోండి అని చెప్పేసి. మరి అంటే ఇది ఆగే ఛాన్స్ ఉందా? ఏంటి పరిస్థితి? అసలు వచ్చిన రాజకీయ నాయకులు ఏం హామీ ఇస్తారు? అంటే ఇప్పుడు మాకు కూడా అన్నని దీక్ష విరమించుకోవాలని ఉంది. ఎందుకనంటే ఇప్పుడు అన్నది చాలా యంగ్ ఏజ్. ఆయన అంత యంగ్ ఏజ్ లో అట్లా హెల్త్ స్పాయిల్ చేసుకోవడం మాకు ఇష్టం లేదు. కానీ అన్న ఒక స్ట్రాంగ్ ఎజెండాతోని మీ అందరికి న్యాయం జరిగేంత వరకు నేను పోరాటం ఆగదు అని చెప్పి మాకు క్లియర్ గా చెప్తున్నారు. కానీ ఆ సీఎం దిగి వచ్చి మాట్లాడాలని అన్న అనుకుంటున్నాడు. దాంట్లో న్యాయమే ఉంది కదా. మేమేమి రాజ్యాంగానికి విరుద్ధంగా ఏం అడుగుతలేం కదా. మా హక్కుల కోసం మేము జాబ్ ప్రభుత్వం తరఫున ఎవరన్నా ఒకరు వచ్చి మాట్లాడినా బాగుంటది. నిన్న బల్మూర్ వెంకట్ అన్న లైవ్ పెట్టి మాట్లాడతాడు. అదే లైవ్ అక్కడ పెట్టి మాట్లాడే బదులు డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడడానికి ఏం ప్రాబ్లం అవుతుంది? అప్పుడు రాని ప్రాబ్లం ఇప్పుడు ఎందుకు వస్తుందని అడుగుతున్నా నేను. స్టూడెంట్స్ రాజకీయంగా వాడుకుంటున్నారు అనుకోవచ్చు. క్లియర్ కట్ ఎవిడెంట్ కదా ఇది రాజకీయంగానే వాడుకుంటున్నారు, ఓట్ల కోసం వాడుకుంటున్నారు. మా తోటి నిరుద్యోగులు అందరూ బస్సు యాత్ర పేరు మీద తీసుకుపోయే వాళ్ళని గడప గడప ప్రతి ఇల్లు ప్రతి మనిషి కాళ్ళు వెళ్ళి మొక్కుపించుకొని ఓట్లు వేపించుకొని ఈరోజు మీరు గద్దె మీద కూర్చొని ఇట్లాంటి బిహేవ్ చేస్తున్నారు మీరు.